ఆంజనేయ స్వామి గుడిలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాము. ఎక్కువగా పూజించబడే దేవుళ్ళలో మనకి ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. తన భక్తుల కోరికలు తీరుస్తూ కొండంత అండగా, ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులైతే చేయకూడదు. మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన ఇంటికి దరిద్రాన్ని అయితే తెచ్చిపెడతాయి. కాబట్టి హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చిన మటుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనలో చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టకూడదు. మరీ ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవాళ్ళు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. ఏ విగ్రహాన్నైనా అసలు ముట్టుకోకూడదండి. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేయకూడదు. ఎందుకు అంటే వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దైవ విగ్రహాలను ముట్టుకుంటే దేవతా విగ్రహాలు అపవిత్రమవుతాయి. కాబట్టి భక్తిపూర్వకంగా ఆ దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు. అంతేకాని దేవుని విగ్రహాలని మాత్రం ముట్టుకోకూడదు, తడవకూడదు. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ మనం 3 ప్రదక్షిణలు చేస్తాము. అయితే హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రము ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదు. ఇలా 3 ప్రదక్షిణలు చేసే సమయంలో మనము ఎక్కువగా జై శ్రీరామ్, జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేస్తే మటుకు మన మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే నరక బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది కూడా. అలాగే దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు. హనుమంతుని ఆలయంలో గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారండి. కాబట్టి హనుమంతుని దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం అస్సలు ముట్టుకోకూడదు. ఆంజనేయ స్వామి పాదాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ముట్టకూడదు. ఎందుకు అంటే భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణిచివేస్తాడు. కాబట్టి పొరపాటున కూడా హనుమంతుని పాదాలని మనము ముట్టి నమస్కారం చేసుకోకూడదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం హం హనుమతయే నమః అనే మంత్రాన్ని 121 సార్లు కానీ 108 సార్లు కానీ జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి మంగళవారం హనుమంతునికి 21 అరటి పండ్లను నివేదించి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలన్నీ వసూలయ్యే అవకాశం ఎక్కువ. ఇలా 3 మంగళవారాలు చేస్తే వెంటనే అప్పుల సమస్యలు తీరిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో అసలు వెళ్ళకూడదు. హనుమంతుని కోసం తప్పకుండా 11 తమలపాకులైనా తీసుకువెళ్ళాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది ఒక గోత్రం పేరు మాత్రం చెబుతారు. కానీ అర్చన చేయించుకునేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు, మీ ఇంటి పేరు, అలాగే నక్షత్రం పేరు కూడా చెప్పాలి. అప్పుడు మాత్రమే మీ అర్చనలకు పుణ్యఫలితం దక్కుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదివితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండుతుంది. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు అయితే ఒక 40 రోజుల పాటు హనుమాన్ చాలీసాను చదవండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ఒక మార్గం అయితే ఏర్పడుతుంది. ఇక పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే పూజా గది విడిగా లేని వాళ్ళు పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. అలా చేస్తే మనకు దరిద్రం వెంటాడుతుంది. ఇక గుడి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు. ముందుగా ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఒకసారి ఇల్లంతా చూసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలన్నా, మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలన్నా ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి
హనుమంతునికి ఇష్టమైన వనమాలను సమర్పిస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది. ఇక వివాహమైన ఆడవారు ప్రతి నిత్యం కూడా ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే మటుకు స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి అయితే లభిస్తుంది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సింధూరం పెట్టుకొని దేవాలయానికి అయితే వెళ్ళాలి. దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్ళు శుభ్రం చేసుకొని దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ధ్వజస్తంభం నీడ మన శరీరం పైన పడకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణాలు చేస్తే మటుకు మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంగళవారం మరియు శనివారాలు తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించండి. ఈ 2 రోజుల్లో ఆంజనేయ స్వామిని పూజిస్తే మటుకు మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం ఇంట్లో పూజ చేసేవారు పొరపాటును కూడా ఉప్పు తినకండి. ఒకవేళ తింటే కొంచెం లైట్గా తగ్గించుకోండి. మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం ఉప్పు తింటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని చెప్తాము. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు కూడా ఇవ్వకూడదు. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నవగ్రహాల్లో కుజునికి అభిషేకం చేస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు కొలువై ఉంటారు. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలంటే మటుకు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు దానం చేయండి. ఈ నియమాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఎప్పటికీ ఉండదు.